కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి, వివరించడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి ముందుగా దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ హ్యాపీలీ. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే శ్రద్ధతో నీ వాక్యాన్ని వినుచున్నారో నా ప్రభువా, వారి యొక్క హృదయాలు తెరవండి నాయన, వారితో మాట్లాడండి నా ప్రభువా. నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము బలమైనది. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలందరూ గుర్తెరిగిన ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించను తండ్రి. ఇదిగో నా ప్రభువా, మీ ప్రియబిడ్డల యొక్క కుటుంబాల్లో ఏమైనా తీరని సమస్యలు, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలతో నలిగిపోతున్నటువంటి బిడ్డలను ఒకసారి నా ప్రభువా మీ కన్ను దృష్టి వారిపై ఉంచను నాయన. వారికి సహాయం చేయండి నా ప్రభువా. కుటుంబంలో గొప్ప మేలు చేయండి నాయన. ప్రతి వారిని కనికరించండి, కాచి కాపాడండి. మిమ్మల్ని ఎక్కువగా నా ప్రభువా పూజించుకునేటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దమని, నీ వాక్యానికి విలువనిచ్చేటువంటి బిడ్డలుగా ఈ వాక్యంతో బిడ్డలతో మాట్లాడమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఉపకారి. మరి నేను చాలా దుర్మార్గుడను, నా ప్రార్థన ఆయన వింటాడా? లేకపోతే ఈ బాధలతో ఎప్పుడూ కూడా ఈ రకంగానే నేను మిగిలిపోవాలా అనేటువంటి ఆందోళనలు, అనేటువంటి చింతలు ఎవరి మనసులో కూడా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. దేవుని యొక్క వాక్యము శక్తిగలది. ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే మరణించారు, నేను చేసినటువంటి పాపముల కొరకు అనేకమైనటువంటి శ్రమలు ఆయన శిలువ మీద పొందారు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే ప్రతి ఒక్కరకు మేలు కలుగుతుంది. కుటుంబాల్లో శాంతి సమాధానం కలుగుతుంది. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 49 verse 1. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు నా ప్రార్థన వింటాడా? దేవునికి నేను అక్కర్లేదా? ఈ శ్రమలతో నేను ఇలాగే బాధపడిపోతూ ఉండాలా అనేటువంటి తపన, వ్యాధి కలిగినటువంటి వారికి ఆ వ్యాధి వారి నుండి విడుదల కాలేనటువంటి వారికి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బాధ చేత.
కానీ దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏంటయ్యానంటే, సర్వజనులారా, ప్రతి ఒక్కరూ, లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ, ప్రపంచములో నివసించేటువంటి ప్రతి ప్రాణి కూడా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నా, సర్వజనులారా ఆలకించుడి, నేను చెప్పేటువంటి మాటలను మీరు వినండి, నేను చెప్పేటువంటి వాక్యాలు శ్రద్ధతో ఆలకించండి, ఈ బైబిల్లో ఉండేటువంటి మాటలు ఎంత రుచికరమైనవో మీరు ఆలకించండి అని దేవుడు మనకి ప్రతి సమయంలోనూ కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ మరలా బయటకు వచ్చిన తర్వాత దేవుని గురించి మాట్లాడకుండా, దేవుడు నాకేం చేశాడులే అనేటువంటి సాతాను క్రియల వలన, సాతాను యొక్క ఆలోచన వలన దేవునిని మర్చిపోయి తిరుగుతూ ఉంటారు చాలామంది. దేవుని యొక్క మేళ్ళు మనం అనుభవిస్తూ, మన కుటుంబంలో పొందుతూ, దేవుని యొక్క మేళనే, దేవుని గురించి ఇతరులకు చెప్పుకోవడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి పని. వాళ్ళు చెప్పుకోలేరు దేవుడు చేసినటువంటి కార్యాలను. అలాగా దేవుని గురించి నువ్వు చెప్పుకున్నట్లయితే కొంతమంది కుటుంబాలలో కొందరు వ్యక్తులని అసహ్యంగా చూసేటువంటి కుటుంబాలు కూడా లేకపోలేదు. ఎందుకనంటే, దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, శక్తివంతుడు అనేటువంటి ఆ మంచి భావన వారిలో లేకుండా పోవటమే దానికి గల కారణం. దేవుని రుచి చూసినటువంటి వాడు, దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసినటువంటి వ్యక్తులు దేవుని యందు ఎప్పుడూ కూడా భయభక్తులతో జీవిస్తూ ఉంటారు. వారి యొక్క హేయమైనటువంటి కార్యాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ దేవుని నీవు నమ్ముకుంటూ దేవుని గురించి ఇతరులకు మంచిగా నీవు ఆయన యొక్క వాక్యాన్ని బోధించలేనటువంటి నీకు దేవుడు చెప్తూ ఉండేటమాట, సర్వజనులారా ఆలకించుడి. ఒకవేళ దేవుని గురించి నీవు చెప్పలేకపోతున్నావేమో, దేవుని యొక్క గ్రంథాన్ని చేత పట్టుకుని నీవు నడుచుకుంటూ వెళ్ళలేకపోతున్నావేమో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని చేతపుచ్చుకొని కొంతమంది బయటికి రాలేనటువంటి ప్రజలు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారిలో ఇంకా ఏదో రకమైనటువంటి బలహీనతలు కనబడుతున్నాయని మనం అనుకోవాలి. దేవుని యొక్క గ్రంథాన్ని చేతపట్టుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని గురించి ఇతరులకు బోధించటం ద్వారా నీకు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావు. ఆలకించుడి, ఇప్పుడైనా సమయము ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవుని గురించి నీవు చెప్పలేక, దేవుని గురించి నీవు వివరించలేక, నీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. ఆలకించుడి, ఇప్పుడైనా నీవు దేవుని గురించి, ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి నీవు తెలుసుకో. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, డబ్బున్నవాడు, లేనివాడు, ఉన్నటువంటి స్థితిలో ఉండేటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా లోక నివాసులారా, అంటే లోకములో నివసించేటువంటి భూజనులారా, ప్రజలారా, మీరు ఆలకించుడి. మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకోండి. యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించారు. ఈ లోకంలో ఎవరూ కూడా ప్రాణము పెట్టినటువంటి వ్యక్తులను మనము చూడలేదు అనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నా నోరు జ్ఞాన విషయములను పలుకును, నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. పూర్ణమైనటువంటి జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము. ఈ లోకంలో నువ్వు ఎక్కడ తిరిగినా సరే దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు సంపాదించలేవు. ఒక్క బైబిల్ గ్రంథము చదువుకోవడం ద్వారా నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని నీవు తెలుసుకోగలుగుతావు.
అందుకని నీ హృదయంలో ఏ విధమైనటువంటి అహంకారమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో, దేవునికి విరుద్ధంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏ విధముగా అయినా నీ మనసులో ఉన్నాయేమో, ఇతరుల దగ్గర నీవు చెప్పుకునేటువంటి మాటలు అహంకారమైనటువంటి పద్ధతుల్లో కనపడుతున్నాయేమో, ప్రభునందు ప్రియులారా, ఇవన్నిటినీ కూడా నీవు ధ్యానించి దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవటం ద్వారా నీకెంతో మేలుకరమై ఉన్నది. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 75 verse 4. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. అహంకారులై ఉండకుడి. దేనిని చూసి నీవు అహంకారం కలిగినటువంటి మనసుతోటి నీవు ఉంటున్నావు, దేనిని గురించి నీవు దేవునికి విరుద్ధముగా జీవిస్తూ ఉన్నావు. అందుకని దేవుని యొక్క ఆజ్ఞ ఏ విధముగా మనతో మాట్లాడుతుందని అంటే, దేవుడు ఏ విధముగా నీతో సూటిగా మాట్లాడుతున్నారంటే, అహంకారులై ఉండకుడి. చూసారా, ఏ పద్ధతిలో చూసినా సరే, ఏ పరిస్థితుల్లో నీవు బైబిల్ గ్రంథాన్ని చదివినా సరే, నీవు నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అహంకారులై ఉండకూడనంటే నీవు అహంకారమైనటువంటి మనసుతోటి, గర్వముతోటి నీవు జీవిస్తూ ఉన్నావు. నీవు ఉండేటువంటి స్థితిని బట్టి దేవుని లెక్క చేయకుండా నీవు తిరుగుతూ ఉన్నావు. అలాగ తిరుగుతూ ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో నీ జీవితాన్ని నీవే వృధాగా వెళ్ళబుచ్చుకుంటున్నావు. దేవుని యొక్క వాక్యానికి తావివ్వకుండా నీ యొక్క సొంత ఆలోచనల చేత నీవు నడుస్తున్నావు. అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎంతో కాలంగా నీకు చెప్తా ఉన్నాను, ఈ అహంకారమైనటువంటి చెడ్డ మనసు, క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని నీలో నుండి తీసివేసుకో అని నేను ఎంతో కాలముగా నీకు చెప్తానే ఉన్నాను. అనేక రకాలైనటువంటి వార్నింగ్లు ఇస్తున్నాను. కానీ నీవు దేవుని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరుబట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. భక్తిహీనులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నీ యొక్క పరిస్థితిని బట్టి నీవే విధమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావో, దేవునికి మంచిగా జీవిస్తున్నావా, దేవునికి విలువైనటువంటి స్థానాన్ని నీవు ఇస్తున్నావా, లేకపోతే సాతాను క్రియలు నీలో ఉండటం ద్వారా సాతానుకే విలువైనటువంటి స్థానాన్ని ఇస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. పొగరు బట్టిన మాటలాడకుడు. ఎంతసేపు కూడా దేవుడు చెప్పేటువంటి తగ్గింపు కలిగినటువంటి పరిస్థితి నీలో కనపడుతుందా? తగ్గింపు కలిగినటువంటి మాటలు నీలో ఏమైనా ఉన్నాయా? నీవు ఆలోచించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ ఆజ్ఞను ఇక నుంచైనా నీవు అవలంబిస్తే, దేవుడిచ్చేటువంటి ఆజ్ఞను ఎప్పటి నుంచైనా నీవు తెలుసుకోగలిగితే నీవు చాలా ధన్యుడువు, చాలా ధన్యుడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 14లో ఆ విధముగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. పొగరుబట్టిన మాటలు ఆడవద్దు, గర్వమైనటువంటి మాటలు నీలో రానే. ఎంతసేపు కూడా ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యాలను వివరించుకో. నీ కుటుంబంలో ప్రభువారు చేసినటువంటి ఆ ఆశ్చర్య కార్యాలని ఇతరులకు తెలియపరుస్తూ దేవునిని ఘనపరచు. అలా కనపరిచినట్లయితే నీవు చాలా ధన్యుడుగా కనపడతావు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుని యొక్క చిత్తం ఏ రకముగా నీ మీద కనబడుతుందో దాని గురించి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తలాంతులను గురించి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో దాని గురించి నీవు ఆలోచించుకోవాలి తప్ప
ఈ అహంకారమైనటువంటి మనసు నీలో తీసివేసుకో. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేటువంటి దేవుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేటువంటి దేవుడు. అటువంటి దేవుని హృదయపూర్వకంగా అంగీకరించలేకపోతున్నావు. ఇక నుంచి అయినా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసేటువంటి ఆ గొప్ప క్రియలను నీ మనసునందు ఉంచుకొని, దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేశారు అని నీవు తెలుసుకొని ఇతరులకు సాక్ష్య రూపంలో నువ్వు చెప్పుకోవడం ద్వారా దేవుని నీవు కనపరిచినట్లే. ఆయన కొరకు నీవు కనిపెట్టుకుని ఉండు. ఆయన కొరకు నీవు కనిపెట్టి ఉంటే ఆయన యొక్క చిత్తం ఏమిటో నీ పట్ల ఆయన బయలుపరుస్తాడు. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. దేవుని నేను నమ్ముకుంటున్నాను. దేవునికి నేను ఎంతో సేవ చేస్తూ ఉన్నాను. ఎన్నో ఆత్మలను నేను రక్షించగలిగినటువంటి ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క కృపనే దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ధైర్యము నీకున్నదా? ఆ ధైర్యము నీవు సంపాదించుకున్నట్లయితే నీవు ధన్యుడువు. నువ్వెంతో శాంతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటావు ఈ లోకంలో. ఎందుకనంటే దేవుని గురించి నీవు తెలుసుకునేటువంటి జ్ఞానము నీలో ఉంది. దేవునికి నీ యొక్క హృదయాన్ని అంకితం చేసావు కనుక ఆ ధైర్యంతో ఎప్పుడూ కూడా నీవు జీవిస్తూ ఉంటావు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 126 verse 5. ఆ విధముగా నీవు చేసినప్పుడు, దేవునికి విలువైనటువంటి స్థానాన్ని నీవు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇక్కడ వ్రాసిపెట్టి ఉంచారు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసిదరో. దేవునికి స్తోత్రం. ఇక క్రితం జీవితంలో అయితే దేవునిని తెలుసుకోలేక నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గర్వముతోటి జీవించావు. అది దేవునికి తెలుసు, నీకు తెలుసు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే దేవునిని అంగీకరించిన తరువాత, ఆయన చిత్తానికి నీవు లోబడిన తరువాత దేవుడు నీకు అనేక రకాలైనటువంటి కృపలను ఇవ్వటానికి ఆయన చూస్తూ ఉన్నారు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు అని అంటే దేవుని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం, నీ బాధల్లో దేవునిని స్తుతించేటువంటి జ్ఞానం, నీ అవస్థల్లో దేవునిని స్తుతించేటువంటి ఆ యొక్క భావన, ఆ మంచితనము. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. బాధల్లో కూడా దేవునిని నా బిడ్డ నన్ను స్తుతిస్తానే ఉన్నారు అనేటువంటి కనుదృష్టి నీ మీద కనపడతా ఉన్నది. దేని కన్నీళ్లు విడుచుచూ విత్తువ సంతోషమైనటువంటి గానముతో పంట కోసెదరు. అంటే నీవు బాధలలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టకుండా ఆయన్ని ఎల్లప్పుడూ కూడా నీవు స్తుతించినట్లయితే దాని వెనువెంటే నీకు సంతోషకరమైనటువంటి సమాధానము నీకు కలుగుతుంది అనేటువంటి దేవుని యొక్క వాక్యము రూఢిగా మనకు చెప్తుంది. పిడికడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు. ఈ చేను పండుతుందా? బోళ్ళంత పెట్టుబడి అయింది, చాలా ధనాన్ని నేను వేయిపరచాను, మరి పంట మనకు చేతికొస్తుందా అని రైతు ఆవేదన చెందుతూ ఉంటాడు. నిజమే. కానీ దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, దేవునిని తెలుసుకొని ఏది ఏమైనా నీ చిత్తానుసారంగానే ఈ పని నీవు చేయి ప్రభువా అని ఆ దేవుని సన్నిధిలో నీవు మొరకెట్టుకొని ఆయన గోజాడి ఏ పని నీవు చేసినా కానీ అది నీకు ఫలభరితముగానే కనపడతాది తప్ప నీకెప్పుడు కూడా నష్టమో వాటిల్లదు. అటువంటి పరిస్థితుల్లో
పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువారు. ఈ విధమైనటువంటి వేదనతోటి ఆ విత్తనాలు చల్లినప్పుడు, అంటే ఈ బాధతోటి, ఈ వేదనతోటి ఈ యొక్క ధనము ఎక్కువగా వ్యయమైపోతుంది, ఖర్చు అయిపోతుంది, పంట మన చేతికి వస్తుందా అని రైతు బాధపడుతూ ఉంటాడు. కానీ అది కాదు, ఏది ఏమైనా నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభువా అని దేవుని మీద నీవు ఆనుకొని పని చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ నీకు మంచిగా కనపడుతుంది. సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రము. ఎందుకంటే దేవుని గురించి ఎల్లప్పుడూ కూడా నీవు అనేక రకాలైనటువంటి కార్యాలలో మంచిగా జీవించావు. దేవుని యొక్క భక్తుల పట్ల అనేక రకాలైనటువంటి సేవలు చేసావు నీవు. కాబట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని గురించి చేసినటువంటి క్రియలు చాలా నీలో ఉన్నాయి కనుక దేవుడు నీకేం చేస్తున్నాడంటే సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి వాగ్దానాలు ఎన్నో మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము గల వారి కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. మరి నీకేది కావాలో తెలుసుకో. నువ్వు నీతిగా జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే ఏం చెప్తున్నారంటే నీకు ఆనందము, సంతోషము, నీ కుటుంబంలో ఎనలేని ఆనందాన్ని నీవు చూస్తావు. ఎందుకనంటే దేవునిలో నీవు జీవిస్తున్నావు కాబట్టి, దేవునిలో నీవు నిమగ్నమైపోయి ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని నీవు వెదజల్లుతూ ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క సువార్తను నీవు చేస్తూ ఉన్నావు కాబట్టి, అనేకమైనటువంటి ఆత్మలను నీవు రక్షిస్తూ ఉన్నావు కాబట్టి నీ కుటుంబంలో ఎంతో సంతోషము, ఆనందము కలుగుతుంది అని దేవుడు మనకి ఈ వాక్యాల ద్వారా బయలుపరిచి ఉన్నారు. ప్రియులు, అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుతున్నా. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, మీ అందుగల సంతోషము నా ప్రభువా, మిమ్మల్ని నమ్ముకునేటువంటి బిడ్డలకు ఏ విధమైనటువంటి లోటు కనబడతా లేదు ప్రభువా. మీ సత్యమైనటువంటి వాక్యాలను నా ప్రభువా విని ప్రతి ఒక్కరూ మీ ప్రియ బిడ్డలుగా, మీ శిష్యులుగా జీవించగలిగినటువంటి కృపణ భాగ్యాన్ని దయచేయండి. నీ ప్రియ బిడ్డల యొక్క హృదయాలను తెరవండి నాయనా. ఎవరైతే నా ప్రభువా ఇంకా రక్షణ భాగ్యాన్ని పొందలేకుండా ఉన్నారో నా ప్రభువా, వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. మీ అందు గొప్ప విశ్వాసంతో జీవించగలిగినటువంటి భాగ్యాన్ని, కృపని ప్రియబిడ్డలకు దయచేయండి నాయన. మీ ప్రియబిడ్డల యొక్క కుటుంబాల్లో గొప్ప మేళ్లతో నింపండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి.
వ్యాధిగ్రస్తులను ముట్టండి నా ప్రభువా. విగాయపడినటువంటి హస్తంతో ఈ క్షణమే బిడ్డలను ముట్టి వారిని స్వస్థపరచండి నాయన. తద్వారా మీరే మహిమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు, సత్యవంతుడు, మీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరనేటువంటి సత్యాన్ని మీ ప్రియ బిడ్డలు గుర్తుగలిగేటట్టు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.